ఈ నెల 8వ తారీఖు నాడు ప్రియతమ నేత మా అందరికీ స్ఫూర్తి అయినటువంటి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వేములవాడకు రాబోతున్నారు కాబట్టి ఆ రోజు ఉదయమే 9 గంటలకే సభ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకా ముందు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ సభను విజయవంతం చేయడానికి ఈరోజు ఉదయం వేములవాడలో నాయకుల కార్యకర్తల సమావేశం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వెంటనే ఇక్కడ సిరిసిల్లలో కూడా కార్యకర్తల నాయకులందరితో మాట్లాడి ఏ విధంగా ఆ సభను విజయవంతం చేయడం, ఏ విధంగా జన సమీకరణ చేయడం, దాని విషయంలో చర్చించడానికి రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు వేములవాడకు వస్తున్న సందర్భంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని, కార్యకర్తలందరూ కూడా కష్టపడి ఈ సభను విజయవంతం చేయడానికి పనిచేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలర్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి అలాగే ప్లాన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గంగిరి మనోహర్ రెడ్డి గారు పూర్తి ఈ బహిరంగ సభ కార్యక్రమాన్ని వారి పర్యవేక్షణలో నిర్వహిస్తాము. కొంతమంది జిల్లా అధ్యక్షులు శ్రీ ప్రతాప రామకృష్ణ గారు వారు కూడా కలిసి ఇవన్నీ ఈ బహిరంగ సభను విజయవంతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. దాంతోపాటు జమ్మిగుంటలో తిరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి సభ పూర్తిగా ఫ్లాప్ అయింది. 1 గంటలకు స్టార్ట్ ఇవ్వాల్సిన సభ 3 గంటలకు స్టార్ట్ అయింది. ప్రజలు లేక వెలువడింది. కానీ దాన్ని భారీ పెద్ద ఎత్తున బహిరంగ సభగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఎండాకాలం అనేక అంశాలు ఉంటాయి. దాని ఒక మహిళ కూడా పర్మిషన్ అవన్నీ కూడా మనం ఇష్యూ చేసుకోవాలి. అయితే పొలిటికల్ పార్టీస్ వాళ్ళ సమయాన్ని బట్టి, ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ వాళ్ళ సమయాన్ని బట్టి మనం నాయకుల యొక్క సమయాన్ని బట్టి మనం ప్రచారం నిర్వహించుకుంటూ ఉంటాం. కానీ సభలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారి భాష చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడే భాష మీద సర్వత్రా చర్చ జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడేటువంటి సందర్భంలో సమన్వయంతో ఒక మంచి భాష మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళ దిగజారి భాషను వేరే రకంగా మార్చుకొని మాట్లాడుతున్న తీవ్రంగా మేధావి వర్గంలో కానీ సామాన్య ప్రజల్లో కూడా చర్చ జరుగుతారు. ఇటువంటి భాష ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడుతారు, చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు దాన్ని ముఖ్యమంత్రి గారికి వాళ్ళు చెప్తున్నారా, ముఖ్యమంత్రి గారు గుర్తిస్తున్నారా తెలియదు. ఇదంతా ఊడియది ఈ గుండు మీద పడ్డది అనిపిస్తుంది ముఖ్యమంత్రికి. నా గుండు గురించి ఆయన వెళ్ళిపోలేక అర్థం కాదు. ఈ గుండుని నేనేం చేయాలి? దానికి గుండు నేనేం చేయాలి చెప్పి
దాన్ని నా బాధ నా తప్పని చెప్పు. ఇప్పుడు నా గుండు మీద నా గుండు ఆడకుండా సగకుండా ఆడకుండా వేరే విషయం. నా గుండు కనబడుతుంది కానీ కరీంనగర్లో నేను చేసిన అభివృద్ధి మాత్రం ముఖ్యమంత్రి గారికి కావట్లేదు. కరీంనగర్ చేసిన అభివృద్ధి మాత్రం ముఖ్యమంత్రి గారికి కావట్లేదు. నా గుండు మాత్రమే కావట్లేదు. నేను చెప్పి అదేవిధంగా జాగ్రత్తగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో 50% మందికి గుండె ఉన్నది. 50% మందికి గుండె ఉన్నది. కానీ ఈ గుండు గురించి తర్వాత కానీ 6 గ్యారెంటీ గురించి ముందు చెప్పాలి. నా గుండు గురించి తర్వాత విషయమైనా ఆడకుండా సగకుండా పూర్తి కూడా నేను ఏం బాధపడా. ఎందుకంటే ఉన్నదే గుండె, గుండు లేకుండా గుండంటే బాధపడతా. మరి ఆ భాష కరెక్ట్ కాదు. ఇది గాజి గుడ్డనుడు, గాజానుడు, గాజ గురించి గుండు గురించి ఎదిగే గాలి గుడ్డ సున్నా. ముఖ్యమంత్రి వ్యక్తి పోస్టర్లు పెట్టుకొని ఎవరు కొడతారా? మోడీ గారి నుంచి అంత ఘోరంగా మాట్లాడితే ప్రజలు దాన్ని సహించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇంకా గుర్తిస్తారు. మీరు మోడీ గారి మీద ఎంత వ్యంగ్యంగా మాట్లాడితే అంత ప్రజా వ్యతిరేకత మీకు వస్తుంది. దాన్ని మీరు గుర్తించాలి. మామూలు రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు కూడా, రాజకీయ అవగాహన లేని వ్యక్తులు కూడా మోడీ గారిని తిరిగితే పడే స్థితిలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. పోస్టులు గ్యారెంటీ గుడ్డు సున్నా. నేనంటున్నా మీది గ్యారెంటీ గుడ్డు సున్నా. 2500 రూపాయలు 6 గ్యారెంటీలో భాగంగా 100 రోజుల్లో అమలు చేస్తామండి. 2500 రూపాయలు గ్యారెంటీ గుడ్డు సున్నా. 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ఇవ్వలేదు, గ్యారెంటీ గుడ్డు సున్నా. తులం బంగారం ఇస్తాన్నారు, గ్యారెంటీ గుడ్డు సున్నా. స్కూటీలు ఇస్తున్నారు, గాలి గుడ్డు సున్నా. 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద కౌలు రైతులకు ఇస్తున్నారు, గాలి గుడ్డు సున్నా. 12,000 రూపాయలు రైతు కూలీకి ఇస్తున్నారు, గాలి గుడ్డు సున్నా. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, గాలి గుడ్డు సున్నా. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. తలుగు తాగు తేమ లేకుండా కొట్టడానికి కొట్టారు స్టార్ట్ అయింది. తలుగు తేమ లేక కొట్టలేరు, అది కూడా గాలి గుడ్డు సున్నా. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు నిర్వహిస్తారు, గాలి గుడ్డు సున్నా. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, గాలి గుడ్డు సున్నా. తులం బంగారం ఇస్తున్నారు, గాలి గుడ్డు సున్నా. మీ రాష్ట్రకు మీ కాంగ్రెస్ పార్టీ గుడ్డు సున్నా. చర్చ దీని మీద జరగాలి. చర్చ కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం ఉంటే దీని మీద రెఫరెండంగా వచ్చి ఎన్నికల పోటీ అయింది. దీని మీద చర్చ జరగాలి. 6 గ్యారెంటీలు నేను చెప్పిన అంశాల మీద చర్చ జరగాలి. ఈ అంశాల మీద ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు కూడా నాయకులందరూ కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫుల్ క్లారిటీ ఉన్నారు. ఏంటంటే ఎత్తి బస్సులో మేము గెలవం, కరీంనగర్ అసలే గెలవం. ఎందుకంటే ఏదైనా 6 గ్యారెంటీలు ఈ 2500 ఈ బండి సంజయ్ చెప్పే దాని గురించి మాత్రమే చర్చ జరుగుతున్నది. ప్రజలు ఓటు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఎట్లా మోసం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేస్తామని చెప్పి ప్రజలు అడుగుతున్నారు, మోసం చేస్తున్నారు, తిరగలేకపోతున్నారు అని చెప్పి అప్పటికే తిరగలేకపోతున్నారు. మళ్ళీ అభ్యర్థి చేసుకుంటే అభ్యర్థి పెట్టినారు. ఆ అభ్యర్థులు కూడా ఇవ్వరు. ఆయన అలింగన తీసుకుంటా అన్నారు, అలింగన తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అలింగన తీసుకుంటారు. ఈ అలింగన పెట్టారు అర్థం కాలేదు. రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి చేస్తారు. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీ విషయంలో చర్చ చేయాలి. దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. నేనంటే దేవుడి గురించి దేవుడి గురించి మాట్లాడు తప్పే. లాస్ట్కు ముఖ్యమంత్రి గారు లాస్ట్కు 10వ తారీఖు రుణమాఫీ వస్తా దేవుడిగా వద్దంటారు. లాస్ట్కు ముఖ్యమంత్రి దేవుడి దగ్గరికి ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. లాస్ట్
అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవుడే గతైపోయాడు. మమ్మల్ని తిట్టే ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ రాకుండా దేవుడే గతైపోయాడు. అసలు కొంచెం తేడా వచ్చింది. అలా ఏం తేడా వచ్చిందంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పుడు మాత్రం ఖురాన్, బైబుల్, భగవద్గీత అన్నారు. ఇప్పుడు ఖురాన్, బైబుల్ మర్చిపోయారు. ఇప్పుడు ఓన్లీ దేవుడే గుర్తొస్తున్నాడు, మన దేవుడే గుర్తొస్తున్నాడు. కాబట్టి బరాబర్ రాముడి గురించి మేము 100% మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ అడిగినా కూడా వాళ్ళు అనుకుంటారు ఊకే రాముడు రాముడు అంటే బీజేపీ రాముడి గురించి మాట్లాడవచ్చు. అబ్బా బేసికల్ వచ్చే పక్కన రాముడి గురించి బాగా చెప్తా మాట్లాడతాం. పక్కన రాముడి వారసులం, పక్క రాముడి వారసులం ఏం అనలేదు. మీది ద్వంద్వ విధానాలు. ఎన్నికలప్పుడేమో మైనార్టీ డిక్లరేషన్ అంటేది, ఎన్నికలప్పుడేమో మైనార్టీ డిక్లరేషన్ అంటేది. మరి ఇప్పుడు మైనార్టీ డిక్లరేషన్ ఎందుకు మాట్లాడారు? రాముడి మీద భయం స్టార్ట్ అయింది. రాముడి మీద కాంగ్రెస్ లకు బీఆర్ఎస్ లకు భయం స్టార్ట్ అయింది. భక్తి లేదు, కానీ భయం ఎవరు ఉంటుంది? సైతాలకు, రాక్షసులకు ఉంటుంది భయం. నేను ఏం మాట్లాడాను? నేను రేవంత్ రెడ్డి గారి లేక తెలంగాణ ఉద్యమ సమయంలో తుపాకీ పెట్టి కరీంనగర్ వచ్చి తెలంగాణ ఉద్యమకారులను కాల్ చేస్తానని మాత్రం అనలే. నేను అనలే. ఢిల్లీ వీధిలో లాఠీచార్జ్ చేసిన, లాఠీచార్జ్ జరిగిన, టియర్ గ్యాస్ ఉపయోగించిన, వాటర్ గ్యాస్ ఉపయోగించిన కూడా జై తెలంగాణ చెప్పి ఢిల్లీ ఢిల్లీలో తెలంగాణ విషయంలో గర్జించి గాంధించిన వ్యక్తి, దానిలో గాయపడ్డ వ్యక్తి బండిసండి. నేను ఎక్కడ కూడా ఉద్యమ సమయంలో తెలంగాణలో రాసిపడతాను తుపాకీ పెట్టి గర్భాలు వస్తాను చెప్పి అనలే. ఇక్కడ రివాల్వర్ పెట్టి కానీ ఎవరు ఏం చెప్పినా కూడా, ఏం మాట్లాడినా కూడా అత్యధిక సీట్లు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు పక్కా గెలవబోతుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజలందరూ అభ్యర్థులను బేరీజు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్కా నాన్ లోకల్. ఆయన ఉన్నప్పుడు ఏం చేయలే కానీ అన్ని చేసరికి చెప్పుకున్నాయని. ఆయన ఉన్నప్పుడు ఎవరు కార్యకర్తలే గుర్తుపడ్డాడనే, వాళ్ళ కార్యకర్తల నుంచి ఆయన విలువది. ఆయనే ఏం చేయలేదు తెలుసు, ఆయనకే తెలుసు. కానీ ఏం చేయకుండా అన్ని చేశాను చెప్పుకుంటారు. ఆయన నిజంగా చేసేదంటే పోయినసారి అన్ని చెప్పుకుంటారు. పోయినసారి ఏం చెప్పలేదు, ఈసారి అన్ని చేశాను. అన్ని చేస్తే 89,000 ఓట్లకు ఎందుకు ఓడుతారో ఆయన సమానం లేదు. కేసీఆర్ ఎన్ని అవతారతారో ఆ వినోదరావు గారు అనే వ్యక్తి, ఆ వినోదరావు గారు పక్క అన్ని అవతారతారు. ఈ కాంగ్రెస్ పార్టీ అనే ఎవరు అనేకరు. వినోదరావు గారు పక్క నాన్ లోకల్. కాంగ్రెస్ పార్టీ లోకల్ నాన్ లోకల్ ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీ మీరిద్దరు ఎన్నికలకు వస్తుండే, ఎన్నికలలో మన లాభత్తాలు కూడా వదలగలిగారు. కాబట్టి రెండు పార్టీలు సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలను రిక్వెస్ట్ చేస్తారు, ప్లీజ్ ఎట్లా బండి సంజయ్ గెలుస్తున్నట్టు ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నారు. ఈ సెకండ్ ప్లేస్ కోసం మాకు అవకాశం అని ఎన్ని పైసలు అన్ని పైసలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ రిక్వెస్ట్ చేసుకుంటే ఓటు పేరు కదా, మీకు ఓట్లు వేస్తట్లేరు, కనీసం సెకండ్ ప్లేస్ కోసం మాకు సపోర్ట్ చేయండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పట్టిస్తున్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో రెండు పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్. కాబట్టి మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ దేశానికి మోడీ గారిని అవసరం ఉంది. దేశం అభివృద్ధి చెందాలా, దేశం రక్షించుకోవాలా, దేశంలో పేద ప్రజలు బతుకులు బాగుండాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి కరువైంది. కాబట్టి ఇలా ఎట్టి పక్షం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ కూడా ప్రజల ఆశీర్వాదంతో మా కార్యకర్తలు ఎండాకాలం కూడా కష్టపడి ఇంటికి తిరిగి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, బండి సంజయ్ని గెలిపించాలని చెప్పి ఇంటికి తిరిగి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళ కష్టార్జితంగా కరీంనగర్ పార్లమెంట్ లో భారీ మెజార్టీతో
గెలుస్తాన విశ్వాసం నమ్మకం నాకు ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే ఎన్నికల ప్రచారంలో భాగంగానే వస్తున్న నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను.